రెండో దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనములో ఇక్కడ కొన్ని విషయాల్ని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని సాటింపగా. యెహోషాపాతులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, తనకు కష్టం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే మొట్టమొదట ఉపవాస దినాన్ని సాటిస్తున్నాడు. తనకి ఇక్కడ వచ్చినటువంటి పోరాటం ఏంటంటే, తన మీదకి దండెత్తి కొంతమంది మరి అనేక ప్రజలు తన మీదకి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీయులను, మోయానీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎవరెవరు వచ్చినారంట? మోయాబీలు, అమోనీలు, మోయానీలు దండెత్తి 3 రకాల ప్రజలు తన మీదకి వచ్చినట. మరి 2వ వచనం కూడా చదువుకుందాం. అంతలో కొందరు వచ్చి సముద్రం అవతల నుండి సిరియాల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము. కాబట్టి ఇక్కడ మరి 3 దేశాల వారు ఒక్కసారిగా తన మీదకి వచ్చినారు. ఎవరెవరు అంటే మోయాబీలు, అమోనీలు, మోయానీలు. వీళ్ళు దండెత్తి గొప్ప సైన్యము తన మీదకి వచ్చినారు. తనకు సైన్యం తక్కువ ఉంది, మరి తన మీదకి వచ్చినటువంటి జనమేమో గొప్పవారు. వారిని జయించడానికి యెహోషాపాతుకి ఏమి లేదు, శక్తి లేదు, బలం లేదు. కానీ తనకున్నటువంటి ఆయుధం ఏంటట? తనకున్నటువంటి ఆయుధం ప్రార్థన, ఉపవాసము, ప్రార్థన. మనం కూడా ప్రతి విషయంలో కూడా కష్టం వచ్చినప్పుడు కష్టానికి భయపడాలి, ఇబ్బంది వచ్చినప్పుడు ఇబ్బందికి భయపడాలి, ప్రతిదానికి భయపడి దేవుని వద్దకు వెళ్ళాలి. ఇప్పుడు శత్రువులకు భయపడుతూ వచ్చినాడు కాబట్టి భయపడి ఏం చేస్తూ వచ్చినాడు? యెహోవా యొద్ద విచారించడానికి. కాబట్టి ఉపవాస దినము సాటించాడు. కొంచెం శ్రమ రాగానే, కష్టం రాగానే మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ఉపవాస దినము ఆచరించాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ఎడల ఒక గొప్ప కార్యాన్ని, ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు మన జీవితాల్లో కూడా చేస్తాడు. యెహోషాపాతు జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని చేస్తూ వచ్చినాడు. తనకున్న బాధను, తనకున్న కష్టాన్ని దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏమని ప్రార్థన చేశాడు? 12వ వచనంలో, 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వచ్చినాడు. ఏమంటాడంటే మాకు శక్తి చాలదు అంటాడు, ఏమి చేయటకు మాకు తోచటం లేదు ప్రభువా అంటున్నాడు. నీవే మాకు దిక్కు, మాకు ఇంకా రెండో దిక్కు లేదు, నువ్వే మమ్మల్ని కాపాడాలి, నువ్వే మాకు సహాయం చేయాలి, మీరే మాకు స్వాస్థ్యము, మీరే మమ్మల్ని రక్షించాలి, మా దిక్కు మీరే అని చెప్పి మొరపెట్టినాడు. కాబట్టి మనం కూడా యెహోషాపాతులాగా ప్రార్థన చేయాలి. యెహోషాపాతు ఎట్లా ప్రార్థన చేశాడు? మాకు శక్తి చాలదు, తర్వాత ఏం చేయాలో మాకు తోసదు, కాబట్టి నీవే మాకు దిక్కు అని చెప్పి మొరపెడుతూ వచ్చినాడు. కాబట్టి శక్తి చాలదంట, ఏమి చేయటకును కూడా తోచటం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. అంతేకాదు, అందరూ వచ్చేసారంట. చూడండి, 13వ వచనంలో, యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడుతూ వచ్చినారంట. కాబట్టి మరి శత్రువులు వచ్చినప్పుడు, తనకు శత్రు భయం తన మీదకి వచ్చినప్పుడు మరి ఎంతో భయపడిపోతున్నారు. ఎందుకంటే అవకాశం నుంచి వచ్చిన వారు 3 దేశాల వాళ్ళు తన మీదకి ఒక్కసారిగా వచ్చినప్పుడు మరి యెహోషాపాతు భయపడి దేవుని వద్ద విచారించడానికి పూనుకున్నాడు. అంతేకాదు, ఉపవాస దినము ఆచరించాడంట. ఉపవాస దినము, దేశమంతా కూడా ఉపవాస దినము సాటించాడంట. ఉపవాస దినం ఆచరింపవాలని సాటిస్తూ వచ్చినాడంట. అందరూ దేవుని వద్ద కూడుకున్నారంట. ఎక్కడి నుంచి వచ్చి 4వ వచనంలో,
యూదావారు యెహోవా సహాయం వలనను వేడుకొనుటకై కూడుకునిది. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటి నుంచి జనులు వచ్చిరి. కాబట్టి దేవుని మందిరంలో 5వ వచనం చూడండి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజం కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యలో నిలబడి ప్రార్థన చేశాడు. 6వ వచనం చదువుకుందాం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయినావు, అన్ని జనుల రాజ్యములు ఏలువాడు నీవే. నీవు బాహుబలం గలవాడు, పరక్రమ గలవాడు, నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలము సాలదు. ఇక్కడ కూడా ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినాడు, దేవునికి మొరపెడుతూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. యెహోషాపాతు ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే ఉపవాస దినం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు అనమాట. అంతేకాదు యెహోషాపాతులో అనేకమైనటువంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే యెహోషాపాతు ఎలాంటి వాడు అంటే దేవుని ఆజ్ఞల్ని గైకునేటువంటి వాడు. చూడండి, ఒక మాట చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. 17:4. 2వ దినవృత్తాంతములు 17:4. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి శరీరాలను ఎంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన. మొట్టమొదటి విషయం ఏంటంటే యెహోషాపాతు ఎలాంటి వాడంట? ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ వచ్చేవాడంట. ఆయన అనేక మంది ఆ రోజుల్లో ఏం చేస్తూ వచ్చినారు? బయలుదేవతలను ఆశ్రయించేవాళ్ళు అనమాట. బయలుదేవతలను మొక్కుతూ వచ్చేవాళ్ళు. కానీ యెహోషాపాతు ఏం చేస్తూ వచ్చినాడట? మరి బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించచ్చు ఇశ్రాయేలు వారి శరీరాలను ఎంబడింపక, ఇశ్రాయేలు చేసే మరి ఆ యొక్క వారి క్రియలను ఎంబడించక, వారి కార్యములను ఎంబడించక, వారి ఆచారాలను వెంబడించక ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ వచ్చినాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించినాడు. మనం కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. 2వ విషయం ఏంటంటే 6వ వచనం చూడండి. 2వ విషయం, యెహోవా మార్గముల యందు నడుచుకున్నటకు అతడు తన మనసును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదా నుండి తీసివేశాను. 2వ విషయం ఏంటంటే తనకున్నటువంటి మంచి లక్షణం 2వది ఏంటంటే దేవుని మార్గమును అనుసరించాడు. మనుషుల మార్గమును అనుసరించటం లేదు, లోక సంబంధమైన మనుషుల మార్గాన్ని అనుసరించడం లేదు, లేకపోతే వారిని ఎవరెవరిని అనుసరించి నడుచుకోవట్లేదు, కానీ దేవుని మార్గమును అనుసరించి నడుచుకుంటున్నాడు. మనుషుల మార్గాన్ని లేకపోతే ఎవరెవరో మార్గాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు. కానీ 6వ వచనంలో అతని గురించి ఒక మంచి మాట ఏముందంటే యెహోవా మార్గముల యందు నడుచుకున్నటకు అతడు తన మనసును దృఢపరుచుకున్న వాడే ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాల నుండి తీసివేశాడంట. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. అలాంటి గొప్ప వ్యక్తి యెహోషాపాతు రాజు కదా. తన మనసును ఏం చేశాడంట? దృఢపరుచుకున్నాడంట. యెహోవా మార్గముల యందు నడుచుకున్నటకు తన మనసును దృఢపరుస్తూ వచ్చినాడంట. ఆజ్ఞలు గైకుంటూ వచ్చినాడు, దేవుని మార్గముల యందు నడుచుకుంటూ వచ్చినాడంట. తర్వాత గొప్ప ప్రార్థన పరుడుగా చూస్తున్నాం. 18వ అధ్యాయం 31 వచనం చూడండి. 18:31. తనకున్న అలవాటు కాగా యెహోషాపాతు కనబడుతోడనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజును అనుకుని యుద్ధం చేయుటకు అతన్ని చుట్టుకునేది. గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోయినట్లు చేసెను. ఒకసారి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ యొక్క ఆహాబు రాజుతో వీమొందాడంట. ఆహాబుతో వీమొంది అన్యజనులతో కలిసి మారువేషంలో యుద్ధానికి వెళ్ళినాడు. వాళ్ళు ఈతనే రాజు అనుకుని ఏం చేస్తూ వచ్చినారంటే యెహోషాపాతును పట్టుకున్నారు, చుట్టుకున్నప్పుడు ప్రార్థన చేశాడంట, మొరపెట్టాడంట. కాబట్టి యెహోషాపాతు కనబడుతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు అనుకుని ఏం చేస్తూ వచ్చినారంట? యుద్ధం చేయుటకు అతను చుట్టుకున్నారంట. కానీ యెహోషాపాతు ఏం చేశాడంట? అక్కడ మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోయినట్లు చేసాను. అంటే తనకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన అలవాటు ఉంది. ప్రార్థన ప్రతి సందర్భంలో యెహోషాపాతు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన జీవితం అనేది ఎంతో అవసరం అన్నమాట. అందుకనే 20వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే మనం చదువుకున్నాం. 20:12 యెహోవా మా దేవా
నీ వారికి న్యాయం తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకుని మాకు తోసదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప ప్రార్థన పరుడు కదా, దేవుని మీద ఎంత ఆధారపడ్డాడో చూడండి. మరి అంత సైన్యం ఒక్కసారిగా తన మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవా మాకు నీవే ఆధారం అని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టినాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు. యెహోషాపాతు ఇప్పుడు అతనిలో 3 విషయాలు చూస్తూ వచ్చినాం. ఆజ్ఞలను అనుసరించి నడిచిండట. 17:4 17వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞలను అనుసరించి నడిచినాడు. 17వ అధ్యాయం 6వ వచనంలో దేవుని మార్గం యందు నడిచినాడు. మరి 18వ అధ్యాయం 31వ వచనంలో, 20వ అధ్యాయం 12వ వచనంలో తన ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. ఎంతో గొప్ప ప్రార్థన పరుడిగా మనం అతను చూస్తున్నాం. ఉపవాస దినాన్ని సాటించి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మరి గొప్ప ప్రార్థన పరుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత విశ్వాసం గలవాడని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే 20వ అధ్యాయం 12వ వచనంలో తన విశ్వాసంతో ప్రార్థన చేశాడు. దేవుడే నన్ను కాపాడాలి, దేవుడే నన్ను రక్షించాలి, దేవా నీవే నాకు దిక్కు అని చెప్పి విశ్వాసంతో దేవుని దగ్గర ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేశాడు అన్నమాట. దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుడే రక్షించాలి, ఎవరు రక్షించలేరు, ఎవరు నాకు సహాయం చేయలేరు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం ప్రయోజనం లేదు, ఎవరు నాకు సహాయం చేయలేరు, ఎవరు నన్ను ఆదుకోలేరు, ఎవరు కూడా నాకున్న సమస్య నుంచి నన్ను తప్పించలేరు, నన్ను తప్పించే దేవుడు ఒక్కడే అని దేవుని యందు విశ్వాసం ఉంచినాడు అనమాట. విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాడు. దేవా నీవే నాకు దిక్కు, ఇక నేను రెండో వైపు వెళ్ళట్లేదు, రెండో వైపు చూడట్లేదు, ఎవరెవరో సహాయాన్ని నేను కోరుకోవట్లేదు. మరి ఎవరో నాకు సహాయం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నాకు సహాయం చేస్తారేమో, ఆదుకుంటారేమో, లేకపోతే మరొక రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు కూడా నాకు సహాయం చేసి మేమందరం కలిసి యుద్ధం చేయడానికి బాగుంటుందని అనుకోవట్లా. కాబట్టి మనుషులను ఆశ్రయించడం లేదు, కానీ ఎవరిని ఆశ్రయిస్తూ వచ్చినాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవా నీవే నాకు దిక్కని ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. దేవుడే నాకు దిక్కు, ఇంకా రెండో దిక్కు లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఈ గొప్ప విషయం ఏంటంటే ఇది అందరిలో ఉండదు, ఇలాంటి విశ్వాసం అనేది అందరిలో ఉండదు. ఇది నన్ను అనేక మంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి విశ్వాసాన్ని కోల్పోతున్నాం మనం. ఎందుకంటే ఇలాంటి విషయాన్ని కోల్పోతున్నాము. యెహోషాపాతు ఏం చేశాడు? మాకు శక్తి చాలదన్నాడు, ఏమి చేయటకుని మాకు తోసదు, నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. మాకు రెండో దిక్కు లేదు అంటున్నాడు. మనమైతే ఏం చేస్తాం? ఈ దినాన్ని మనం కూడా ఏం చేస్తామంటే మనకు ఇంకొక దిక్కు ఎత్తుక్కుంటాం. మనకు ఇంకొక దిక్కు, ఈయన కాకపోతే ఇంకొకరు ఎవరో సహాయం చేస్తారులే. కాబట్టి ఒక 1000 రూపాయలు అవసరత వచ్చింది అనుకోండి, దేవుణ్ణి అడుగుతాము, మరలా ఇంకొక దిక్కు మనకు ఉంటుంది అనమాట. ఆ బెదరేస్తాడేమోలే, ఆ సహోదరి ఇస్తుందేమోలే, ఇట్లా మనం ఏం చేస్తామంటే మనకు మరొక దిక్కు ఉంటుంది అనమాట. కానీ యెహోషాపాతుకి ఏది లేదు, మరొక దిక్కు లేదు, నీవే మాకు దిక్కు అన్నాడు, ఇంకొక దిక్కు లేదు. ఇంకొకరి దగ్గరికి వెళ్తాడు. ఆ రోజుల్లో ఏం చేయొచ్చు అంటే ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళి కూడా ఏం చేయొచ్చు? సహాయం పొందొచ్చు అనమాట. ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఆ రాజుని ఆశ్రయిస్తే ఆ రాజుకి ఎంతో కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు మరలా ఏం చేస్తారు? వీళ్ళకి సహాయం చేస్తారు. కానీ ఈయనైతే ఏం చేస్తూ వచ్చినాడు? నీవే మాకు దిక్కు, ఇంకెక్కడికి వెళ్ళినా ఏం ప్రయోజనం లేదు అని చెప్పి విశ్వాసంతో ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. విశ్వాసంతో దేవునికి మొరపెట్టుకుంటూ వచ్చినాడు. ఇలాంటి విశ్వాసం మనకి ఈ దినాన్ని ఉంటే ఎంత బాగుంటుంది కదా. మరి అనేక మంది ఏం చేస్తున్నారు? ఈ దినాన్ని కోర్టుకి వెళ్ళిపోతున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు, కోర్టుకి వెళ్ళిపోతున్నారు. దైవ సేవకులు కూడా ఏం చేస్తున్నారు? ఇక్కడ మాకు కుదరట్లేదు, ఇక్కడ మాకు ప్రయోజనం లేదని చెప్పి కోర్టులు మెట్లు ఎక్కేస్తున్నారు. లక్షలే కోర్టుకు ఖర్చు పెడుతున్నటువంటి దినాల్లో చూస్తున్నాం మనం. కారణం ఏంటంటే నీవే దిక్కు అని అంటం లేదు, ఇంకొక దిక్కుని ఎత్తుక్కుంటున్నారు. ఆ కోర్టులో న్యాయం జరగక లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేస్తున్నారు? అనేక వేలు ఖర్చు పెట్టి హృదయంలో నెమ్మది లేకుండా తిరుగుతానే ఉంటున్నారు. చాలామంది విశ్వాసులే కావచ్చు, సేవకులే కావచ్చు, చాలామంది కోర్టును ఆశ్రయించేవారుగా, పోలీసులను ఆశ్రయించేవారుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే మరొక దిక్కుని ఎత్తుక్కుంటున్నాం. కానీ యెహోషాపాతు అయితే ఏం చేయట్లేదు, నీవే మాకు దిక్కు అని ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఇంకా రెండో దిక్కు లేదు, ఇక నీ వైపే చూస్తున్నాను, ఇక నీవే నాకు దిక్కు అని చెప్పి
విశ్వాసంతో దేవుడే నన్ను రక్షించాలి, దేవుడే నన్ను కాపాడాలని చెప్పి ఏం చేస్తూ వచ్చినాడమ్మా? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుడే నాకు దిక్కని విశ్వాసంతో ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అలాంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి యెహోషాపాతు. తర్వాత తను ఎంతగానో మరి సమస్యలు ఎవరైనా మరి తను దేవుని ఎదుటి ఎంత యథార్థ హృదయం కలిగిన వాడంటే అతని గురించి 20వ అధ్యాయము 32వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. 32వ వచనం చదవమ్మా. అతడు యెహోవా దృష్టికి 20వ అధ్యాయం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుచు దాంట్లో నుండి తొలగిపోకుండా. కాబట్టి ఇక్కడ మరి యథార్థమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చినాడు. ఆశ గతంలో ఆత్మీయంగా ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చినాడో అలాంటి జీవితాన్ని కలిగి యెహోషాపాతు జీవిస్తూ వచ్చినాడు. యథార్థవంతుడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యథార్థవంతుడని మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. అంతేకాదు బాధల్లో కష్టాల్లో ఏం చేస్తూ వచ్చినాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. 17వ అధ్యాయం 4వ వచనం. 17:4 బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించను. దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చినాడు. బాధల్లో దేవుణ్ణి ఆశ్రయించాడు. కష్టాల్లో దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడే నాకు సహాయం అని చెప్పి దేవుని యొద్ద విచారణ చేయడానికి, దేవా నీవే నాకు ఆశ్రయం, నాకు రెండో ఆశ్రయం లేదని దేవుణ్ణి ఆశ్రయించాడు యెహోషాపాతు. మరి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడ్డాడు అనమాట. యథార్థవంతుడు, దేవుణ్ణి ఆశ్రయించినవాడు కదా. ఇప్పుడు అతనిలో చాలా విషయాలు చూస్తూ వచ్చినాం. మొదటి విషయం ఏంటంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాడంట. రెండోది 17:6లో దేవుని మార్గములను అనుసరించాడు. మూడోది ప్రార్థన పరుడు. నాలుగోది విశ్వాసంతో దేవుని వేడుకున్నాడు. నీవే నాకు దిక్కు అన్నాడు. కాబట్టి మరి 5వ విషయం ఏంటంటే యథార్థవంతుడు. 6వ విషయం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. అందరూ ఆ రోజుల్లో మరి విగ్రహాలను ఆశ్రయిస్తున్నారు, బయలుదేవతలను ఆశ్రయిస్తున్నారు. కానీ యెహోషాపాతు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. అంతేకాదు గొప్ప ఆరాధికుడు అని చెప్పుకోవాలి. ఒక పక్కన శత్రువులు వచ్చి మీద పడుతుంటే యెహోషాపాతు ఏం చేస్తూ వచ్చినాడంట? గాయకుల్ని పెట్టాడంట. చూడండి 20వ అధ్యాయం 21వ వచనం. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుట గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడని స్తోత్రం చేయుటకు వారు నియమించరు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోరీయుల మీదను మోయాబీల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాడిని పెట్టిన గనక వారు అతులైని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యెహోషాపాతు కష్టాల్లో దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. మనందరికీ మన కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఈ బాధల్లో కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి. యెహోషాపాతు గొప్ప ఆరాధికుడు. అసలు ఎప్పుడైనా ఎవరైనా అసలు ఆ సమయంలో దేవుని స్తుతిస్తారా? ఆ సమయంలో ఇప్పుడు 3 రకాల శత్రువులు వచ్చినారు, 3 దేశాల ప్రజలు వచ్చినారు ఒక్కసారి. గొప్ప సైన్యం 3వ వచనం రాయబడింది, 2వ వచనం రాయబడింది. గొప్ప సైన్యం వచ్చినారంట. మరి అంత సైన్యాన్ని ఎదుర్కోవాలంటే వారికి ఎదురుగుండా ఏం చేయాలి? కత్తులు, గొడ్డళ్ళు ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి, ఆయుధాలు తీసుకుని వెళ్ళాలి. కానీ ఏం తీసుకుని వెళ్తున్నాడు? అక్కడికి గాయకుల్ని ఏర్పాటు చేశాడంట. గాయకుల్ని ఏర్పాటు చేసి పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండవని చెప్పి ఆయన స్తుతిస్తూ వచ్చినారంట. 22వ వచనంలో వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టినారంట కదా. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? వారందరికీ గొప్ప విజయాన్ని కలగజేస్తూ వచ్చినాడు. ఇప్పుడు యెహోషాపాతు ఎలాంటి వాడంటే గొప్ప ఆరాధికుడు. శ్రమల్లో కూడా ఆరాధించే వ్యక్తి, శ్రమల్లో కూడా దేవుని స్తుతించేటువంటి వ్యక్తి, శ్రమల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తి. యెహోషాపాతులో మనం 7 విషయాలు చూస్తూ వచ్చినాం.
ఒకటేంటి 17:4 ఆజ్ఞలను అనుసరించి నడిచిండంట. 17:6 మార్గాలను అనుసరించి నడిచినాడు దేవుని మార్గంలో. మరి 3వ విషయం ప్రార్థన పరుడు, 4వ విషయము విశ్వాసం గలవాడు, 5వ విషయము యథార్థవంతుడు, 6వ విషయము దేవుని ఆశ్రయించిన వాడు, 7వ విషయము గొప్ప ఆరాధికుడిగా చూస్తున్నాం. ఇంకా అతనిలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుని నమ్మినాడు. దేవా నీవే నాకు దిక్కు అన్నాడు. దేవునికి వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. 20:7 చూడండి. 20:7 నీ జనుడైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి దీనిని కాబట్టి ఇక్కడ మనకు ఏమో జ్ఞాపకం చేస్తున్నాడు? అబ్రహాముని జ్ఞాపకం చేస్తున్నాడు, తన స్నేహితుడిని జ్ఞాపకం చేస్తున్నాడు, గత దినాలను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని దగ్గర. తర్వాత 9వ వచనంలో వాగ్దానం చేసిన దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ వచనం చూడండి. నీవు ఆలకించి మమ్మల్ని రక్షించువని అనుకుని ఇక్కడ నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడును కదా. అంటే దేవుడు తనకు చేసినటువంటి వాగ్దానాలు. దేవా నువ్వేమన్నావంటే సొలొమోను దినాల్లో దేవుడు అన్నాడు, ఈ మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే, ఈ మందిరం దగ్గరకు వచ్చి 9వ వచనం మరొకసారి చదువుకుందాం. నీవు ఆలకించి మమ్మల్ని రక్షిద్దాం అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడును కదా అంటున్నాడు. అంటే మరి సొలొమోను దినాల్లో దేవుడు అన్నాడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు సొలొమోను కూడా ప్రార్థన చేశాడు. ఎవరైనా బాధలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే వారికి సహాయం చేయమని చెప్పి సొలొమోను కూడా ప్రార్థన చేస్తాడు అనమాట. ఆ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఏమంటాడంటే నీ స్వాస్థ్యము, మేము ఎవరమంటే మేము నీ స్వాస్థ్యం. చూడండి 11 చదవండి. 20:11 20:11 మేము స్వతంత్రించుకున్నామని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేస్తున్నారు, దృష్టించుము అంటున్నాడు. అంటే మేము నీ స్వాస్థ్యము అంటున్నాడు. మేము స్వతంత్రించుకున్న వలనని నువ్వు నాకు ఇచ్చిన నీ స్వాస్థ్యముల నుండి మమ్మను తోలివేయుటకు. దేవుని స్వాస్థ్యం, ఈ స్వాస్థ్యముల నుంచి మమ్మల్ని తోలివేస్తున్నారు అని చెప్పి మొరపెడుతూ వచ్చినాడు. నీవే మాకు దిక్కు అన్నాడు. మాకు ఏం చేయాలో మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోసదు, కాబట్టి మాకు శక్తి చాలదు, మాకు బలం చాలదు, నీవే మాకు దిక్కు అని దేవుని దగ్గర ఏం చేస్తూ వచ్చినాడంట? మొరపెడుతూ వచ్చినాడంట. దేవుని దగ్గర విజ్ఞాపం చేస్తూ వచ్చినాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఇప్పుడు ఆ ప్రార్థన ఆలకించి 22వ వచనం, 20:22 వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాల మీదను, షేయర్ మన్యవాసుల మీదను మాటుగాడిని పెట్టిన కనుక వారు అతులైరి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అతులైపోతూ వచ్చినారంట. దేవుడే వారి మీద మాటుగాండ పెడుతూ వచ్చినారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినారంట? వాళ్ళకు వాళ్ళే చంపుకుంటూ వచ్చినారంట. 23వ వచనం అమోనీయులను, మోయాబీలను, షేయరు మాన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవాలని పొంచి ఉండి వారి మీద పడింది. వారు షేయరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నటకు, కాబట్టి ఒకరికొకరు చంపుకుంటున్నారంట. వాళ్ళకి వాళ్ళే శత్రువులు ఎంతమంది అయితే వచ్చినారో వాళ్ళకి వాళ్ళే ఏం చేస్తున్నారంట? చంపుకుంటున్నారంట. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెడతామో దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి వాళ్ళే పొడుచుకునేటట్లుగా చేశాడు. కాబట్టి యెహోషాపాతులాగా మనం కూడా ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. కాబట్టి ఒకరికొకరు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? చంపుకున్నారంట. ఒకరికొకరే చంపుకున్నారంట. అంతేకాదు మరి అందరూ చచ్చిపోతూ వచ్చినారంట. అయితే 25వ వచనం చూడండి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోసుకున్నాడు దగ్గర రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడింది. వారు తమకిష్టమైన తీసుకుని తాము కొనుక్కోగలిగిన దానికంటే ఎక్కువగా ఒలుసుకునిది. కొలసము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకున్నటకు 3 దినములు పట్టింది. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళందరి మీద విజయంతో పాటు వారికి ఇంకా ఏం కలిగిందంట? వారికి
వారి వస్తువులను దోసుకుంటూ వచ్చినారంట. వారి శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలు వారికి కనపడుతూ వచ్చిందంట. వారు తమకు ఇష్టమైనంత మటుకు తీసుకున్నారంట. కొనుక్కోగలిగిన దానికంటే కూడా ఎక్కువగా. ఒక వ్యక్తి ఎన్ని కేజీలు అయితే మోస్తాడు, ఇప్పుడు మనం ఒక 50 కేజీలు మోస్తాం అనుకో, వాళ్ళు ఇంకొక 20 కేజీలు ఎక్కువగా తీసుకున్నారనమాట. లేదా మనం ఒక 25 కేజీలు మోస్తాం అనుకో, వాళ్ళు ఎంత తీసుకున్నారు, వాళ్ళు 30 కేజీలు తీసుకున్నారు. మొయ్యగలిగిన దానికంటే కూడా ఎక్కువగా వాళ్ళకి ఏమొచ్చింది, నగలు, ప్రశస్తమైన నగలు, ధనం కూడా దొరికిందంట. వారి మీద విజయం కలగటమే కాదు కానీ వారి మీద వారికి గొప్ప లాభం కూడా కలిగిందనమాట. కారణం ఏంటంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఇప్పుడు చదువుకున్నాం చూడండి, 3వ వచనంలో, 3వ వచనం, 20వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకుని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవాలని సాటింపగా. కాబట్టి యూదా అంతటా ఏం చేస్తూ వచ్చినారు, ఉపవాస దినము ఆచరించాలని చెప్పి సాటిస్తూ వచ్చినారు. యూదా అంతటా కూడా ఉపవాసం ఉండి ప్రజలందరూ ప్రార్థన చేస్తూ వచ్చినారంట. అందరూ ఎంతమంది అంటే శిశువులతో సహా వచ్చినారంట. 20వ అధ్యాయం 13వ వచనం చూడండి, 20:13. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి. కాబట్టి కష్టముల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఏం చేయాలి చెప్పండి, కుటుంబంగా ఉపవాస ప్రార్థన చేయాలి, కుటుంబంగా దేవునికి మొరపెట్టాలి, కుటుంబంగా దేవుని సేవించాలి, దేవుని పెట్టారు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చినారంట, యూదా వారందరూ తమ శిశువులతో, అంటే అప్పుడే పుట్టిన బిడ్డలను కూడా తీసుకుని వచ్చినారంట, భార్యలతోనూ పిల్లలతోనూ దేవుని సన్నిధి నిలబడ్డారంట. ఉపవాస ప్రార్థన అంటే ఎంతో శక్తివంతమైంది. వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. 15వ వచనం చూడండి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోవా సెలవిచ్చినదేమనగా. 15వ వచనం చూడండి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడు. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. చూసారు, ఇక్కడ వారు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడు, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు అంటున్నాడు. అదే ఉపవాస ప్రార్థన చేయకపోతే, వాళ్ళు ఉపవాసం లేకపోతే, కాబట్టి వీళ్ళు చేస్తే ఏమవుతారు, ఓడిపోతారు. కానీ ఇప్పుడు దేవుడు వారి పక్షంగా ఉండి యుద్ధం చేయాలంటే వారు ఇప్పుడు ఏం చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు. 17వ వచనం చూడండి, ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంతులు తీర్చి నిలబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణ మీరు సూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వాడి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. కాబట్టి ఎంతగానో మరి దేవుడు అంటున్నాడు, రేపు వారితో మీరు పోట్లాడాల్సిన నిమిత్తం లేదు. దేవుడే వారితో ఏం చేస్తాడంట, యుద్ధం చేస్తాడంట. కాబట్టి వారే ఏం చేస్తూ వచ్చినారు, పొడుచుకుంటూ వచ్చినారు. అంటే సమస్య అనేది దేవుడు అట్లా తొలగించేస్తూ వస్తాడనమాట. కాబట్టి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది, అంత బలము ఉంది. దేవునే మనం కూడా అలాంటి బలమైనటువంటి ఉపవాస ప్రార్థన చేసేవారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ బాధలు, ఈ కష్టాల్లో, శ్రమల్లో నీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే మనం చేసేది ఉపవాస ప్రార్థన. యెహోషాపాతు వలె మనం కూడా అలాంటి ప్రార్థన జీవితం కలిగిన బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన